కొలెస్ట్రాల్ 100% న్యాచురల్ గా సంపూర్ణంగా 30 రోజుల్లో తగ్గాలంటే 5 సూత్రాలు పాటించాలి. దీని వలన హార్ట్ అటాక్ల నుంచి, బ్రెయిన్ స్ట్రోక్ల నుంచి, డయాబెటిక్ కాంప్లికేషన్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఈ 5 సూత్రాలు ఏంటి సింపుల్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది మీ ఛానల్, మీకు ఉపయోగపడుతుంది కాబట్టి. నెంబర్ 1, ఫస్ట్ అండి, మనం తినే ఫుడ్ లో సాల్యుబుల్ ఫైబర్ ఉండాలి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బీన్స్ అవనియండి, బార్లీ అవనియండి, యాపిల్ అవనియండి. హార్వర్డ్ రీసెర్చ్ ప్రకారము ఈ బీన్స్ లాంటి మంచి సాల్యుబుల్ ఫైబర్ ఉన్న ఫుడ్ కి అనే తీసుకున్నారు అనుకోండి, ఇది ఒక స్పాంజ్ లా మీ కొలెస్ట్రాల్ అన్నిటిని అబ్జర్వ్ చేసేసుకొని మీ బాడీ నుంచి ఫ్లష్ అవుట్ అయిపోద్ది. చియా సీడ్స్ కూడా చాలా మంచిదండి సాల్యుబుల్ ఫైబర్. నేనైతే ఒక గ్లాస్ లో చియా సీడ్స్ ఒక స్పూన్ కలుపుకొని 30 నిమిషాలు వదిలేసి దాని తర్వాత దాంట్లో నిమ్మకాయ పిండుకొని రోజుకి తాగడానికి ప్రయత్నిస్తాను, కానీ భలే పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చెడు ఫ్యాట్స్ నుంచి, బ్యాడ్ ఫ్యాట్స్ నుంచి హెల్తీ ఫ్యాట్స్ కి మారిపోవాలండి. చాలా ఇంపార్టెంట్. దయచేసి వెజిటబుల్ ఆయిల్స్, కనోలా ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ దయచేసి కంప్లీట్ గా మానేయండి. దాని బదులు ఏం వాడతారు? డీప్ ఫ్రైస్ కి అయితే పల్లీల నూనె, మస్టర్డ్ ఆయిల్ వాడచ్చు. అదే మన రెగ్యులర్ వంటలకి సెసమీ ఆయిల్, నువ్వుల నూనె బాగా పనిచేస్తుంది, ఆవకాడో ఆయిల్ కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా సలాడ్స్ మీద రోజుకు 1 స్పూన్ తీసుకోవడానికి ఎక్స్ట్రా వర్జిన్ కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ అండి. ఇందులోని ఆలిక్ యాసిడ్ అని ఉంటది. దీని వలన ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నది బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాల్లో కొవ్వు కింద, ప్లాక్ కింద చేరుకోకుండా భలే కాపాడుతుందండి. దాంతో పాటు ఇంకా హెల్దీ ఫ్యాట్స్ కి ఎగ్జాంపుల్స్ ఏం తెలుసండి? వాల్నట్స్, ఆల్మండ్స్. ఇది ఒక షీల్డ్ లా ఫామ్ చేసి, ప్రొటెక్షన్ గా ఫామ్ చేసి మీ రక్తనాళాల ఎలాస్టిసిటీని భలే పెంచుతుంది. ఇంకా సూపర్ అన్నమాట నట్స్ లో వాల్నట్స్, ఆల్మండ్స్. మూడో ఇంపార్టెంట్ పాయింట్ అండి, న్యాచురల్ సప్లిమెంట్స్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఏది పనిచేస్తుందో చెప్తాను వినండి. బెర్బెరిన్, ఇది అమెజాన్ లో దొరుకుతుంది. ఇది ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. ఇది న్యాచురల్ గా PCSK9 ఇన్హిబిటర్. అంటే ఏంటి? మీకు స్ట్రోక్లు వచ్చినప్పుడు మీ డాక్టర్ గారు ఇస్తారు కదా మందులు, ఆ మందుల్లాగా న్యాచురల్ గా భలే పనిచేస్తుంది. ఇది లివర్ లోకి వెళ్ళి లివర్ సాయంతో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని భలే తీసేస్తుంది అనమాట. అదే కాకుండా ఇది గ్లూకోజ్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. అంటే ఒక దెబ్బకి 2 బిట్లు భలే పనిచేస్తుంది. ఇటు పక్క కొలెస్ట్రాల్ తగ్గించేస్తుంది, ఇటు పక్క బ్లడ్ గ్లూకోజ్ కూడా తగ్గిస్తుంది. అందుకే డయాబెటిస్ కి ఇది చాలా మంచి సప్లిమెంట్ అని చెప్పొచ్చు. రెండో సప్లిమెంట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. మీ అందరికీ తెలిసిందే, చాలా మంచిది, కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇది LDL ఒక షేప్ ను మార్చేసి LDL రక్తనాళాల్లో అడ్డుకోకుండా భలే హెల్ప్ చేస్తుంది. 2000 నుంచి 3000 గ్రాములు మీకు కావాలి. అండ్ ఎక్కడ కొనాలి? అమెజాన్ ట్యాగ్ అన్ని చేస్తాను ప్రొడక్ట్స్, మీరేం కంగారు పడకండి. నెక్స్ట్ గార్లిక్ అండి, భలే పనిచేస్తుంది. మీరు గార్లిక్ ఎక్స్ట్రాక్ట్ కొనాల్సిన పని లేదు. మీరు జస్ట్ వెల్లుల్లి రవ్వరు ప్రతి కూరలోని, వంటలోని వేసుకొని మీరు చక్కగా తింటే ఇది మ్యాజిక్ కింద పనిచేస్తుందండి కొలెస్ట్రాల్ కి. అదే అదృష్టం మనకి. గార్లిక్ ఇండియన్ వంటలు అన్నింటిలో కూడా వేస్తాం. నెక్స్ట్ 4వ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్సులిన్ స్పైక్స్. అంటే షుగర్ ఉన్న ఏ ప్రొడక్ట్స్ తినకూడదండి. మీ మాట తీయగా ఉండాలి కానీ మీ ఫుడ్ తీయగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, మీ మాట తీయగా ఉండాలి, ఫుడ్ తీయగా ఉండకూడదు. చక్కగా షుగర్ వేసుకొని టీలు, కాఫీలు అలాంటివి అస్సలు తాగకూడదు. రిఫైన్డ్ కార్బ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ మానేయాలి. ఇట్లా షుగర్ తినడం వలన ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, బ్లడ్ గ్లూకోజ్ స్పైక్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ పెరుగుద్ది, ఇమీడియట్ గా మీ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. సో షుగర్ అన్నది మీకు ఒక ఎనిమీ లాంటిది. ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, 30 నిమిషాల ఎక్సర్సైజ్. దీనివల్ల ఏం జరుగుద్ది? నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుద్ది. నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుంది? మీ బ్లడ్ వెజల్స్ ని చక్కగా రిలాక్స్ చేస్తుంది. ఆ రిలాక్స్ చేయడం వలన గుడ్ కొలెస్ట్రాల్, దాన్నే HDL కొలెస్ట్రాల్ అంటారు, ఇది వెళ్ళి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని పట్టుకొని క్లియర్ చేసేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ని LDL కొలెస్ట్రాల్ అంటారు. సో మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈ నైట్రిక్ ఆక్సైడ్ బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవడం వలన చక్కగా క్లియర్ అయిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం? ఈ 5 సూత్రాలు పాటించండి, న్యాచురల్ గా మీ కొలెస్ట్రాల్ తగ్గించుకోండి. ఇవన్నీ వాడినా కూడా కొలెస్ట్రాల్ తగ్గకపోతే
లేకపోతే ఆబ్వియస్ గా మీ డాక్టర్ గారు స్టాటిన్ అన్న మందులు ఇస్తారు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ గా PCSK9 ఇన్హిబిటర్స్ అని 2 వారాలకి 4 వారాలకు ఒక ఇంజెక్షన్ ఉంది, అది కూడా ఇస్తారు. ఏది ఏమైనా ఎలా అన్నా న్యాచురల్ గా అయినా మందుల వల్ల అయినా మీ కొలెస్ట్రాల్ అయితే తగ్గించుకోవచ్చు. షుగర్ నుంచి, హార్ట్ అటాక్ నుంచి, బ్రెయిన్ స్ట్రోక్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.